మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో ఆ సినిమా కథరీత్యా ముగ్గురు హీరోయిన్లు ఉన్న నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్లు అనేక ఆలోచనలు చేసి చిట్ట చివరకు హీరోయిన్స్ గా ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతారలను ఎంపిక చేయడానికి ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈ ఎంపిక జరిగిన కొద్ది రోజులకే ఐశ్వర్యరాయ్ పెడుతున్న డిమాండ్స్ మెగా కాంపౌండ్ కు కలవర పెడుతున్నట్లు టాక్. ఉయ్యాలవాడ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లకు చేరిపోవడంతో ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేసి ఈ సినిమా మార్కెట్ ను పెంచుకోవాలి అన్న ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉంది. దీనితో ఈ సినిమా నిర్మింపబడే అన్ని భాషలలోనూ ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఐశ్వర్యరాయ్, అనుష్క, నయనతారల ఎంపిక జరిగిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఐశ్వర్యరాయ్ రామ్ చరణ్ కు చెబుతున్న కండిషన్లు చుక్కలు చూపెడుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముగిసిన తర్వాత పారితోషికంగా 9 కోట్లు అడిగిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంత భారీ పారితోషికం ఇచ్చి ఈమెను ఉయ్యాలవాడ కోసం భరించాలా లేదంటే మరో హీరోయిన్ గురించి ఆలోచించాలా అన్న ఆలోచనలో మెగా కాంపౌండ్ తలమునకలై ఉన్నట్లు టాక్. దీనికి తోడు అనుష్క, నయనతారల డిమాండ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు హీరోయిన్స్ విషయంలోనే దాదాపు 15 కోట్లు ఖర్చవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా చిరంజీవి ఒక స్పెషల్ టీమ్ ను కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ నివసించిన గ్రామానికి పంపి ఆ గ్రామంలోని పెద్ద వయసులో ఉండే కొంతమంది గ్రామస్తుల దగ్గర నుండి ఉయ్యాలవాడకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చేపట్టే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో బాహుబలి 2 కలెక్షన్లను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశంతో తీస్తున్న ఉయ్యాలవాడ సినిమా గురించి చిరంజీవి ఇప్పటికే చాలా పెద్ద కసరత్తులు ప్రారంభించాడని తెలుస్తోంది.